ప్రస్తుతం ఈ 2 పథకాల పరిస్థితి ఎలా ఉందంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషంగా, ఆనందపడుతుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల పరిస్థితి కూడా అలానే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పప్పు, బెల్లం లాగా మార్కెట్లో అమ్ముకున్నారు, పంచుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఏ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అది గమనించాలని భద్రాచలం శాసనసభ్యులు కూడా తక్షణమే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. నాయకులు లిస్టు అవుట్ చేసి ఏపీ టూరిజంలో కూర్చొని ఈ మండలాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు? అసలు దుమ్మగూడెం, చర్ల మండలాలలో మరీ విపరీతంగా తయారైపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎంత దారుణంగానంటే, గుడిసె తాటాకు ఇల్లు ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా 4 గదుల డాబా ఉన్నవాళ్ళు, ట్రాక్టర్ ఉన్నవాళ్ళు, బండ్లు ఉన్నవాళ్ళు, అది ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారో అర్థం కాని పరిస్థితి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన? ఈ ముచ్చట్లు చెప్పేనా? ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. నిజంగా 2 మండలాల్లో విచారణ చేయండి, నిజమైన అర్హులకు ఇవ్వండి.